అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మల్టిపుల్ రోస్ మీద క్యాలిక్యులేషన్స్ చేసి సింపుల్ గా ఒక వాల్యూ రిటర్న్ చేయడమే. ఇందులో మనకి మెయిన్ గా 5 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కౌంట్. కౌంట్ అనే దాన్ని యూజ్ చేసి మనం టోటల్ గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అనేది కనిపెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం మనకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి కనిపెట్టాలంటే ఫ్లిప్కార్ట్ లో కౌంట్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి సమ్. మనకి టోటల్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది కనుక్కోవాలంటే సమ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ప్రొడక్ట్స్ ప్రైస్ ఎంత పడింది అనేది మనం సమ్ యూజ్ చేసి చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి యావరేజ్. యావరేజ్ యూజ్ చేసి మనం యావరేజ్ క్యాలిక్యులేషన్స్ కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ గా ప్రొడక్ట్స్ ప్రైస్ ఎంత పడుతుంది అనేది కనుక్కోవాలంటే మనం యావరేజ్ యూజ్ చేస్తాం. ఫోర్త్ వన్ వచ్చేసి మిన్. మిన్ అంటే మినిమం వాల్యూ, ఐ మీన్ లోయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ కనుక్కోవాలంటే మనం మినిమం యూజ్ చేస్తాం. ఆర్డర్ లో చీపెస్ట్ ప్రోడక్ట్ ఏంటి అని కనుక్కోవాలంటే మనం మినిమం యూజ్ చేస్తాం. ప్యారలల్ గా మ్యాక్స్ అంటే హైయెస్ట్ వాల్యూ కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం పెట్టిన ప్రొడక్ట్స్ లో కాస్ట్లీస్ట్ ప్రోడక్ట్ ఏంటి అని కనుక్కోవాలంటే మనం మ్యాక్స్ యూజ్ చేస్తాం. ఇవన్నీ బేసిక్ గా గ్రూప్ బై యూజ్ చేసి యూజ్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే జాయిన్స్ యూజ్ చేస్తే డేటా కలుస్తుంది, కాకపోతే అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేస్తే డేటా ఒక ఇన్సైట్స్ దొరుకుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో గ్రూప్ బై అండ్ హ్యావింగ్ ఎలా యూజ్ చేస్తాం, గ్రూప్ బై అండ్ హ్యావింగ్ యూజ్ చేసి ఎఫెక్టివ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం.